హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పద్య చమత్కారం చూద్దాం. తెలుగు పద్యంలో ఎన్నో అందాలున్నాయి. కొందరు కవులు పద్యంలో విచిత్రమైన విన్యాసాలను చూపించారు. అర్థం మాట పక్కకు పెడితే శబ్దపరమైన చమత్కారం ఎంతో చూపించారు. వీటిలో కొన్నింటిని చూద్దాం. టమాటా, వికట కవి. ఇటువంటి పదాలను ఎటువైపు నుండి చదివినా ఒకే విధంగా వస్తాయని మనకు తెలుసు. అయితే ప్రతి పద్యంలోని ఒక్కొక్క పాదాన్ని ఎటు నుండి ఎటువైపు చదివినా ఒకే విధంగా వచ్చేటట్లు రాశారు కొందరు కవులు. దీనికే పాదభ్రమకము అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్యం చూద్దాం. ధీరా నానారాది ధార కరతా తరరత తారకారాధా ధారా సతత సరాధ ధారిత తరి ధావనాబద భ్రమకముగున్. ఈ పద్యాన్ని కాకునూరి అప్పకవి రచించారు. ఈ పద్యాన్ని చూశాం కదా, ఎటు నుండి చదివినా ఒకే రకంగా వస్తుంది. ఇందులో ఉన్నటువంటి పద్య చమత్కారాన్ని మీరు కూడా ఈ పద్యాన్ని చదివి ఒకసారి చూడండి.